హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డిలీషియస్ రెసిపీస్ ఏంటంటే వాటర్ మిలన్తో చేసుకునే రెండు రకాలైనటువంటి మొజితో రెసిపీస్ అండి. ఒకటి సింపుల్గా నార్మల్గా చేసుకున్న మొజితో రెసిపీ, రెండవది మసాలా వాటర్ మిలన్ రెసిపీ అండి. ఈ రెండు కూడా మనకి సమ్మర్లో ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్లో మనకి ఒంట్లో ఉన్న వేడినంతా తగ్గించేసి తక్షణమే మనకి శక్తినిస్తాయండి. అలాగే మనకి స్కిన్ని కూడా చక్కగా మనకి గ్లో చేస్తాయి. ఇవి ఎంతో సింపుల్గా మనము సింపుల్ వేలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే మొజితో రెసిపీస్. ఈ రెండు రకాలైన వాటర్ మిలన్ మొజితోస్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దామండి. ముందుగా నార్మల్గా చేసుకునే వాటర్ మిలన్ మొజితో అండి. దానికోసం ఒక గాజు బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఒక 5-6 వరకు వాటర్ మిలన్ ముక్కలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ వాటర్ మిలన్ ముక్కల్ని ఇందులోనికి వేసుకొని దాంట్లోనే సన్నగా తరుముకున్న కొంచెం అల్లం ముక్కల్ని, అందులోనే ఒక 3-4 వరకు పుదీనా రెబ్బల్ని వేసుకోవాలి. మొజితోకి కంపల్సరీగా పుదీనా ఆకులు అవసరం అండి. ఆ పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది. దాంట్లోనే ఒక 1/2 చెక్క లెమన్ని కూడా ఇలా చక్కగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని దీనిని మనం అల్లం దంచుకునే కర్రతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ ఇలా చక్కగా కొంచెం మెదుపుకోవాలండి. ఈ గాజు బౌల్ని నెమ్మదిగా పట్టుకొని దీన్ని చక్కగా మెదుపుకుంటే దీనిలో ఉన్న జ్యూస్ అంతా మనకి బయటకి రిలీజ్ అవుతుంది. అక్కడక్కడ మనకి వాటర్ మిలన్ పీసెస్ కూడా ఉండిపోతాయి అన్నమాట. ఇలా అంతా మెదుపుకున్న తర్వాత దీంట్లోనే మనము 1 టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకున్నాము. మీ ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చు, హనీ అయితే హెల్త్కి బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకొని దీంట్లో మనం స్ప్రైట్ని కానీ సోడాని కానీ వేసుకోవాలి. మీ ఇంట్లో సోడా లేకపోతే స్ప్రైట్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోండి. దీంట్లోనే మనం సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకుందాము. సబ్జా గింజలు షాప్లో అవైలబుల్గా ఉంటాయండి. అవి మనం కొంచెం వాటర్లో ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇవి చక్కగా మనకి సబ్జా సీడ్స్ రెడీ అయిపోతాయి. దీనిపైననే సబ్జా గింజలు కొంచెం వాటర్ మిలన్ ముక్కలు వేసుకొని పుదీనాతో సర్వ్ చేసుకున్నామంటే చక్కగా మనకి నార్మల్గా చేసుకునే వాటర్ మిలన్ మొజితో రెడీ అయిపోతుందండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తాగుతారు. రెండవ మొజితో చూసేద్దామండి. రెండవది మనకి వాటర్ మిలన్ మసాలా మొజితో రెసిపీ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దానికోసం ఒక గాజు బౌల్లో కొంచెం వాటర్ మిలన్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాము. దీనికి ఎక్కువగా వాటర్ మిలన్ ముక్కలు అవసరం లేదండి, నార్మల్గా కొన్ని తీసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే కొంచెం పెప్పర్ పౌడరు, దాంట్లోనే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే చిటికడంతా వాము అండి. వాముని కొంచెం చేతితో మనం ఇలా మెదుపుకొని వేసుకోవాలి. ఇందులోనే వామును కూడా వేసామంటే చక్కగా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్, కాఫ్ ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి. కొంచెం పుదీనా ఆకులు, అందులోనే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని ఒక చిన్న లెమన్ని ఇలా మనం స్క్వీజ్ చేసుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్ని కూడా ఇందులోనికి పిండేసుకొని దీన్ని కూడా మనం అల్లం దంచుకునే కర్ర ఉంటుంది కదా, దాంతో ఇలా మనం చక్కగా ఇలా మెల్లగా మెదుపుకోవాలి. ఇలా నెమ్మదిగా దీన్ని మెదుపుకున్నామంటే ఇవన్నీ చక్కగా కలిసిపోతాయి. ఇలా కలిసిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు దీంట్లో కూడా హనీని వేసుకోవాలి. హనీ లేని వాళ్ళు, మనకి తేనె లేని వాళ్ళు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకొని దాంట్లోనే మనం స్ప్రైట్ని కానీ సోడాని కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను స్ప్రైట్ని వేసుకున్నాను. పైన కొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఇలా ఒకసారి చక్కగా కలుపుకున్నామంటే సరిపోతుంది. దీనిలోనే మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకొని అలాగే కొంచెం చిన్నగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కలు దాంట్లోనే మన పుదీనా ఆకులతో వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సరిపోతుంది. చక్కగా మనకి వాటర్ మిలన్ మసాలా మొజితో రెడీ అయిపోయినట్టేనండి. 2 రకాలైన మొజితోలను మనం ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి మనం నార్మల్గా చేసుకునే వాటర్ మిలన్ మొజితో, రెండవది మనకి మసాలా వాటర్ మిలన్ మొజితో అండి. ఈ 2 రకాలైన వాటర్ మిలన్ మొజితోలు కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సమ్మర్లో చక్కగా మనకి డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుతాయి. అలాగే మనకి చక్కటి కలర్ని కూడా, మంచి గ్లోని కూడా తీసుకొస్తాయి. ఈ మొజితో రెసిపీస్ మీకు తప్పకుండా నచ్చాయి అనుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.